అత్తయ్య గారు అక్కడ చూడండి మావయ్య గారిలా ఉన్నారు. నేను వెళ్ళి చూసొస్తాను. ఆడుతూ పాడుతూ పని బాబు ఒక ఐస్ క్రీమ్. ఇస్తున్నానమ్మా. మీరేంటండి ఇక్కడ? అది కదా సునందా. అంటే ఏంటి? కంపెనీకి వెళ్తున్నానని చెప్పి ఐస్ క్రీమ్ అమ్ముతున్నారా? ఏం జరిగిందో చెప్తాను, ఒకసారి విని సునందా. మీరేం చెప్పినా నేను విన్నా. నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే నా ఫ్రెండ్స్ ఎవరైనా చూసుంటే నా పొరుగు ఏమైపోను. మీరేమో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారని నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారా? నువ్వు చూసింది నిజమే సునందా, కానీ ఏం జరిగిందంటే. చెప్పండి, ఏం జరిగింది? నేను పనిచేసే కంపెనీలో తప్పుడు లెక్కలు రాయమన్నారు. నాకు అలా రాయడం ఇష్టం లేక వచ్చేసి కష్టపడి బతికితే బెస్ట్ అని అందాక ఈ బండి పెట్టుకుని అమ్ముకుంటున్నాను. నా మనస్సును చంపుకుని అక్కడ ఉద్యోగం చేయలేకపోయాను. ఇష్టంతో చేస్తే ఏ వృత్తి అయినా మంచిదని ఈ వృత్తిని నమ్ముకున్నాను. అయ్యో, ఇంత జరిగిందా? మరి మాతో చెప్పలేదేంటండి? మీతో చెప్తే ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అని చెప్పలేదు. వేరే కంపెనీలో ట్రై చేస్తున్నాను. మరి వెంటనే రాదు కదా, అప్పటి వరకు కుటుంబ ఖర్చులకు ఉండాలి కదా, అందుకని ఈ వృత్తిని ఎంచుకున్నాను. ఇది ఎండలో కష్టపడి చేసేది కదండి, మీరు ఎలా చేయగలరు? మనల్ని ఎన్నాళ్ళు పోషించిన అకౌంటెంట్ జాబు మళ్ళీ ఎప్పుడైనా వస్తుంది. తప్పు చేస్తే మర్చిపోదుగా, అప్పటి వరకు ఇదే చేస్తాను. నా ఉద్దేశం ఇదేదో తప్పు అని కాదండి. ఒకేసారి మిమ్మల్ని ఎలా చూసేసరికి తట్టుకోలేకపోయానంతే. కుటుంబ ఖర్చులకు అంటారా, పిల్లలు చూసుకుంటారు. మీలాంటి మంచి అకౌంటెంట్ కి త్వరలోనే వేరే కంపెనీలో అవకాశం వస్తుందండి. మీరేమీ వర్రీ అవ్వకండి, ఇంకేమీ ఆలోచించకండి. ఈవినింగ్ ఈ బండి ఇచ్చేసి త్వరగా ఇంటికి వచ్చేయండి. అలాగే తింటూ వెళ్ళు. సరేనండి, జాగ్రత్త.